అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. సో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడే చాలా మంది మగవాళ్ళలో ఈ ప్రాబ్లం రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి పెనిస్ లో ఉండే మజిల్ ఉంటుంది, ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్. సో ఈ మజిల్ లో ప్రాబ్లం రావటం వల్ల కూడా, అంటే పెనిస్ కి బ్లడ్ ఫ్లో బాగున్నా, లేకపోతే పెనిస్ కి సంబంధించిన నర్వ్స్, రక్తనాళాలు, నరాలు అన్ని బాగానే ఉన్నా, కొంతమందిలో ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ డ్యామేజ్ అయిపోవటం వల్ల, దానివల్ల కూడా ఎరెక్షన్స్ అనేది ఫుల్ గా ఎరెక్షన్స్ రాకుండా జస్ట్ పెన్నిస్ పెద్దగా అయితే గట్టిగా అయితే కానీ కంప్లీట్ హార్డ్నెస్ అనేది రాకుండా సెక్షువల్ గా ఇబ్బంది పడతా ఉంటారు. అసలు ఈ ఇస్కియో క్యావర్నోసస్ మజిల్ డ్యామేజ్ అయితే ఎటువంటి సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ దానికి ఉన్న కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెడిసిన్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, సెక్సువల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది మగవాళ్ళలో అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ మందిలో ఉండే కారణాలు ఏమిటి అంటే, అంగం గట్టిపడక సెక్షువల్ గా ఇబ్బంది పడటానికి అంగానికి సంబంధించిన రక్తనాళాలు, నరాలు డ్యామేజ్ అయిపోవటము, లేకపోతే ఏదైనా హార్మోన్స్ లో ప్రాబ్లం వల్ల జనరల్ గా ఈ రీజన్స్ ఉంటాయి. కానీ కొంతమంది పేషెంట్స్ లో, అంటే ఎక్కడో ఒక 100లో ఒకళ్ళలోనో ఇద్దరులోనో పెన్నిస్ కి సంబంధించిన ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ ప్రాబ్లం ఉండటం వల్ల, దీని వల్ల కూడా కొంతమందిలో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ ఏ విధంగా ఈ అంగస్తంభన సమస్యకి కారణమైంది అని అంటే, సెక్షువల్ గా కోరికలు వచ్చినప్పుడు పెన్నిస్ లోకి బ్లడ్ ఎక్కువ వస్తుంది. ఈ బ్లడ్ ఎక్కువ రావటం వల్ల పెన్నిస్ పెద్దగా అయ్యి గట్టిపడిద్ది, ఎరెక్షన్ వచ్చింది. ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎరెక్షన్ లో, అంటే పెన్నిస్ లోకి బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ మళ్ళీ పెన్నిస్ లోనే ఉండి బయటికి వెళ్ళిపోకుండా ఉండటానికి ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ గట్టిగా కాంట్రాక్ట్ అయ్యింది. అంటే గట్టిగా ఈ మజిల్ కంప్రెస్ అవటం వల్ల, కాంట్రాక్ట్ అవటం వల్ల లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్స్, దాన్ని రిజిడ్ ఎరెక్షన్ అంటారు. ఈ రిజిడ్ ఎరెక్షన్ అనేది రావడానికి ఈ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్. అయితే కొంతమందికి ఏమైందంటే పెన్నిస్ లోకి బ్లడ్ వచ్చింది, ఎరెక్షన్ వచ్చింది, కానీ కంప్లీట్ హార్డ్నెస్ అనేది రాదనమాట. ఎంతో కొంత పెన్నిస్ కొంచెం సాఫ్ట్ గానే ఉండి బెండ్ అయిపోతాయి, ఇన్సర్ట్ చేస్తుంటే పెన్నిస్ అనేది బెండ్ అయిపోతా ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ వీక్ అయిపోవడం. ఎవరిలో అయితే ఈ మజిల్ వీక్ అయిపోయిందో, ఈ మజిల్ వీక్ అయిపోయిన వాళ్ళలో ఎరెక్షన్ వచ్చినా ఎక్కువసేపు ఎరెక్షన్ మెయింటైన్ అవ్వదు. స్లోగా పెన్నిస్ లోకి వచ్చిన బ్లడ్ లీక్ అయిపోవటం వల్ల కంప్లీట్ ఎరెక్షన్ వచ్చిందిలే కానీ రిజిడిటీ, అంటే హార్డ్నెస్ రాదనమాట. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెన్నిస్ బెండ్ అయిపోతా ఉంటుంది. సో ఈ మజిల్ వీక్ అయిపోవడానికి, ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ వీక్ అయిపోవడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటిస్ మెలిటస్, అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉంటుందో, లేకపోతే బీపీ, అంటే ఈ హైపర్ టెన్షన్, షుగర్ బీపీ ఉంటుందో, లేకపోతే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈ పెల్విస్ ఇంజురీస్ లేదా పెల్విస్ కి జరిగే సర్జరీస్ వల్ల కూడా కొన్నిసార్లు ఈ మజిల్ అనేది వీక్ అయిపోయి దానివల్ల ఎరెక్షన్ ఇష్యూస్ వస్తాయి. సో ఈ మజిల్ లో ప్రాబ్లం అనేది జనరల్ గా 50-55 ఇయర్స్ ఏజ్ లో వాళ్ళలోనే కామన్ గా ఉంటదిలే కానీ, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఈ ఇస్కియో క్యావర్నోసస్ అనే మజిల్ ఎవరికైనా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళలో ఈ మజిల్ లో ప్రాబ్లం రాదు. జనరల్ గా ఈ మజిల్ లో ప్రాబ్లం అనేది బాగా ఒక 50-55 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఈ డయాబెటీస్, అంటే షుగర్ ప్రాబ్లం ఉండి షుగర్ కంట్రోల్లో లేకపోతే దానివల్ల కామన్ గా వచ్చే ప్రాబ్లం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఈ మజిల్ అనేది వీక్ అయిపోవడం. సో ఎవరిలో అయితే ఎరెక్షన్ ప్రాబ్లం ఉండి ఆ ఎరెక్షన్ జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉండి షుగర్ కంట్రోల్లో లేక పెన్నిస్ పెద్దగా అవుతుంది, కంప్లీట్ గా హార్డ్ అవ్వట్లేదు అని అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈ మజిల్ లో ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఎవరిలో అయితే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడతా మీ సైడ్ నుంచి అసలు ఈ ప్రాబ్లమ్కి 100% రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.